నమస్తే, మీ పేరు? నా పేరు సామ్నే నాగయ్య. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం. రైతు రుణమాఫీ అన్నారు, ఏ మేరకు జరిగిందంటారు? రుణమాఫీ 4 కిస్తీలుగా మొత్తం రేపు ఏప్రిల్ 4 కల్లా క్లోజ్ అయిపోద్దండి. అన్నీ కూడా ఇప్పుడు వచ్చిన మట్టికి బాగానే సేవ్ చేశాను. మీరు అన్నమాట నిలబెట్టుకున్నట్టేనా బాబు గారు? 100% బాబు గారు ఇచ్చిన వాగ్దానాలలో ఏది కూడా మిస్ చేయకుండా అమలు జరుపుతున్నారు. ప్రజలు ఇంకోసారి అవకాశం ఇచ్చే విధంగా ఉన్నారా? కొత్తవని చూద్దాం. లేదండి, ఇదంతా బాబు గారి పెట్టిన ఈ నిధులన్నిటికీ అమలు జరిగినాయి బాగా. ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ గత 40 సంవత్సరాల నుంచి లేని రోడ్లు కూడా ఇవాళ అన్ని రకంగా మా దుందిరాలపాడు పంచాయతీలో దాదాపు 6-7 కోట్ల రూపాయల పనులు మా పంచాయతీ లోపే జరిగినాయి. ఎన్ని కోట్ల రూపాయలు అన్నారు? ఒక 6-7 కోట్లకు ఉంటుందండి. సిమెంట్ రోడ్లు కానీ మరి ఈ కాలనీళ్ళకి కానీ ఇలాంటి వాటిల్లో ఒక 6-7 కోట్ల మట్టి జరిగి ఉంటుందండి. ఈసారి పోటాపోటీగా ఉంటుంది అంటారా ఇక్కడ? మాకు తెలిసి మరి తిరుగూరు నియోజకవర్గంలో కాతకొత్త మేము తిరుగుతున్నాం. మాకు తెలిసి మాకైతే ఈసారి ఈజీగా ఉందనిపిస్తుంది. టీడీపీ నుంచి జవహర్ గారు ఉన్నారు, మరి ఆయన నుంచి సరే ఇప్పుడు మాకు సామిదాస్ గారు కూడా బాగానే చేశారు. సరే ఇప్పుడు ఆయన మరి అనుకూలత ఎందుకు ఆయనకి సాయపడలేదు. 2-3 సార్లు ఆయన జరిగింది. దాని మీద క్యాండిడేట్ మార్చారు. ఆ క్యాండిడేట్ మార్చినప్పుడు మనం ఈ ఒక్కసాటే కాకుండా మేము ఆడాడ తిరుగుతున్నాం కాబట్టి స్పందన అయితే బాగా ఉంది. మా దుందిరాలపాడు పంచాయతీలో మాకు అనుకోని విధంగా ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా మాది 2700 ఉంటాయండి ఓట్లు. దాంట్లో మాకు 600-700 మెజార్టీ రావచ్చని మేము ఊహిస్తున్నాం. బాబు గారు ఖచ్చితంగా వస్తారని మీరు అంటున్నారు. బాబు గారు ఈసారి రావడం కష్టమే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పెద్దవారు సపోర్ట్ ఉంది కదా అంటున్నారు. ఇప్పుడు పెద్దవారు అంటే వాళ్ళు ఆడో కూర్చొని ఎవరో బెదిరించి మరి వాళ్ళని తీసుకోవటం జరుగుతుంది. పెద్దవారు అనేవారు ఎవరు జనంలోకి వచ్చి పనిచేసిన ఆయన పెద్ద ఆయన అవుతాడు. అంతేగాని మనం ఆడ కూర్చొని ఇప్పుడు ఎవరిని చూశారు? జగన్ ఎన్నిసార్లు జగన్ గారు పోట్లాడాడు? అసెంబ్లీలోకి వచ్చి ఎప్పుడన్నా మాట్లాడా? గత 2 సంవత్సరాల నుంచి వదిలేసి గాలికి వదిలేసి ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి ఆయన పాదయాత్ర చేసిన అన్నాలు చేశాడు. పాదయాత్రలో ఆయనకున్న స్పందన ఏంటి? ఆయన చేసిన పని ఏంటి? ప్రజల మీద ఏం పోరాడాడు? జగన్ గారు పోరాడారని పలానా దాని మీద పోరాడి ఆయన పార్టీ తరఫు నుంచి నేను సాధించా ఇది అని చెప్పేసి ఆయన చెప్పుకోవడానికి ఏ ఒక్క అవకాశం ఉందో చెప్పమనండి. ఎంతసేపటికి బాబు గారి మీద పట్టం, బాబు గారు చేయలేదు దోచుకున్నాడు అని అంటున్నారు. ఆయన చేసిన దాంట్లో ఈ 5 సంవత్సరాలలో ప్రజలకు పనికొచ్చే పని జగన్ గారు ఏం పోట్లాడి బాబు గారితో చేయించండు? బాబు గారు సజాగా చేసిన పనులే కానీ జగన్ గారిగా మాట్లాడి అసెంబ్లీలో పోట్లాడి ఈ పని కావాలి ప్రజలకి ఈ పని జరగట్లేదని ఏం చెప్పాడు అసలు? మళ్ళీ రీసెంట్గా జగన్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, వినే ఉంటారేమో మీరు. అంటే కేసీఆర్తో కలిస్తే తప్పేంటి, ఆయన పై హోదాలో ఉన్నారు, మనం తగ్గుంటే బెటర్, ఈ విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన చేసిన పనులకి గత సంవత్సరం వాళ్ళ నాన్నగారు చేసిన టైం కంటే ఇప్పుడు అప్పటి నుంచి చేసిన తప్పులు ఆయన వెంటాడుతున్నాయి కాబట్టి అటు బీజేపీ ఉంటే అడగాపాడిద్ది, ఇటు మరి కేసీఆర్ గారు ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఉంటే వాళ్ళు కూడా కొంత ఆయనకు తోడవుతారు అని చెప్పేసి ఆ రకంగా చేయటం తప్ప తప్పేందంటే ఆయన ఇప్పుడు మనకి పోలవరం ఉంది, పోలవరం మా పైన ఊళ్ళు మునుగుతాయి అని చెప్పేసి కోర్టులో ఇప్పటికే ఆల్రెడీ చేశారు. తర్వాత మనకి ప్రత్యేక హోదా కావాలని మనం పోరాడుతుంటే ఆయన ఏమంటుంటే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మీరు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మాకు కూడా కావాలి. మరి ఆయన ఎప్పుడైనా సరే మరి జగన్ గారు కానీ ప్రత్యేక హోదా కావాలని మాట్లాడుతున్నారు, టైం వచ్చినప్పుడు తప్పించుకుంటున్నారు. గత ఇన్ని సంవత్సరాలుగా లోక్సభలో కూడా మాట్లాడేటప్పుడు తీరా ఐసా తీర్మానం పెట్టినప్పుడు ఎందుకు తప్పుకున్నారు వాళ్ళు? అప్పటి నుండి పోట్లాడుకోవచ్చు కదా. మనం అందరం కలిసి ఫైట్ చేస్తేనే మనకి ఏదైనా సాధించుకోగలిగేది. మరి గతంలో కూడా ఆంధ్ర వాళ్ళని తిట్టారు కేసీఆర్ గారు, మరి ఈసారి జగన్ గారు ఆయనతోనే కలిశారంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా చేద్దామనే ఉద్దేశం మీద కలిశారంటారా? ఇదివరకు తిడతాం కాదు, ఇప్పుడు కూడా తిడుతున్నారు ఆయన. ఇదివరకంటే ఆంధ్ర వాళ్ళు కుక్కలో వాళ్ళు నక్కలో ఈ రకంగా ఆయన స్టేట్మెంట్ చూస్తే ఎటంటే ఆయన మాట్లాడే కొద్దిగా ఏమన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి న్యాయం జరిగిద్దామని చెప్పేసి ఆగారు. కానీ అలాంటి అవకాశం లేకపోతే ఇంకెన్ని రకాలు తిట్టాలో అన్ని రకాలు తిట్టేవాళ్ళు ఆంధ్ర వాళ్ళని. ఒకవేళ ఇందాకే మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్ గారు వీళ్ళ కూటమి నిజమైతే ఎవరికి నష్టం ఉంటుంది? ఇది దాదాపు ఇక్కడికైతే జగన్కి నష్టం వస్తుందండి ఈ కూటమి కలిసిందంటే. ఒక రకంగా ఇప్పుడు తెలంగాణలో కూడా చూసుకున్నా సరే, మనకి తెలంగాణ రాజకీయాల గురించి అంత అనుభవం లేకపోయినా మీ ఛానల్ ద్వారా వినేవి కానీ
వాడు చేసేవాడిని బట్టి కొంత వ్యతిరేకత కనపడుతుంది. ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళని కూడా కొన్ని అంటాడుతున్నాయి. ఎందుకంటే 23 లక్షలు 24 లక్షలు ఓట్లు తీసేసి వాళ్ళు ఇంకా ఏదో ఈవీఎంలో కొన్ని తప్పులు చేశారనేది మనం ఛానల్ ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ వింటున్నాం. కాబట్టి అలాంటి కొన్ని వ్యతిరేకత వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ మనకి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనకి రాష్ట్రం ఎడగొట్టి ఏ రకంగా నష్టపోయిందో మనకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ పార్టీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అంత నష్టపోవటం ఖాయం. జనం అందరిలో కూడా అందరికీ తెలిసిపోయింది వీళ్ళు తప్పులు చేస్తున్నారు. మనకు రాష్ట్రం ఎడగొట్టాక మనం న్యాయం కావాలని మనం అడుగుతుంటే వాళ్ళతో సపోర్ట్ చేసి వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు రేపు ఏం అడగలుగుతారు? ఇప్పుడు వాళ్ళ తప్పేదాన్ని ఉంటే సరి చేసుకోగలుగుతారు కానీ ప్రజలకు పనికొచ్చేది మాత్రం ఏం చేయలేరనే ఇక్కడ మా లోకల్ అభిప్రాయం. రేపటి భవిష్యత్తు ఆలోచించి పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి ఎవరు ఉండాలి అయితే సీఎంగా? ఇప్పుడు ఇన్ని చేసిన పనులలో ఇంత బడ్జెట్ లేకపోయినా కేంద్ర గవర్నమెంట్ మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వపోయినా అటు పోలవరానికి కానీ ఇటు మనకి రాజధానికి అమరావతికి కానీ ఇంకా ఏరే సాట్ల మరి ఉక్కు ఫ్యాక్టరీలకు కానీ వాటికి ఎన్నో రకాలుగా వింటున్నాం. కాబట్టి వాళ్ళు ఇచ్చినా ఇవ్వపోయినా కొన్ని ఈయన ఉన్న సర్వీస్ మీద ఈయనకు ఉన్న 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న దాని మీద అందరిలో ఒక చంద్రబాబు అంటే ఒక ముఖ్య వ్యక్తి, మంచివాడు, అన్ని పనులు చేయగలుగుతాడు, టెక్నాలజీగా చాలా ముందుకు పోగలుగుతాడు. కాబట్టి ఆయన గెలిపించుకుంటే మంచిదని చెప్పేసి మా అందరి అభిప్రాయం. తర్వాత రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితి కనపడుతుంది. చివరికి ఒక ప్రశ్న అడుగుతా, బాబు గారు మళ్ళీ సీఎం అయ్యాక తన మొదటి సంతకం 3,000 రూపాయల పెన్షన్ మీద అన్నారు కదా, అది సాధ్యం అవుతుందా? ఎందుకంటే ఈ 200 పెన్షన్నే 2,000 వరకు తీసుకొచ్చారు కదా నిధులు లేని టైం అనేసి, అది సాధ్యం అవుతుందా అవదని కొందరు అయితే చెప్తున్నారు. ఇప్పుడు సరే మన కోరిక ఎట్టుంటుందంటే ఈయన ఇస్తాడా ఇవ్వలేడు అనేది ఉండొచ్చు. మనకి ఫస్ట్ అన్నది 1000 రూపాయలు చేస్తున్నాను 200 దాన్ని మనం ఎవరు డిమాండ్ చేస్తే 2,000 చేశారు చంద్రబాబు గారు? దీని మీద ఏమైనా జగన్ డిమాండ్ చేశాడా లేకపోతే ఇంకెవరైనా చేశారా? ఎవరు చేయకుండా ఆయన స్వశక్తితో మనం అందరం కావాలి, మన వాళ్ళు అందరూ వెనకబడి ఉన్నారు, ముసలోళ్ళని ఇవ్వాలా, కొంతమంది సరే ఉన్నోళ్ళు ఉన్నా లేనివాళ్ళని కూడా చూసేవాళ్ళు లేరు, వాళ్ళకి సహాయపడుద్దని చెప్పేసి 2,000 చేశారు. ఇవాళ ఎవరు అడగకుండా 2,000 చేసిండు. ఇవాళ అందరూ ఆయన మళ్ళీ 3,000 చేస్తున్నాడంటే గ్యారంటీకి చేసి తీరుతాడు, అందులో ఏ అనుమానం లేదు. కూడా సమర్థుడు, ఏ పని కూడా ఆయన అన్న మాటకైతే వెనక్కి చంద్రబాబు గారు. దాని మీద మాత్రం చేయగలం, మాకు ఆ నమ్మకం ఉంది.